హలో ఫ్రెండ్స్, నేను వాణి అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఇవాళ నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏమంటే, మన వర్షాలు అయితే కొన్ని ప్లేసెస్లో పడుతున్నాయి, ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే వర్షాలు ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ టైంలో మనం మంచిగా ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇచ్చామనుకోండి, మంచిగా కొమ్మలు రావడమే కాకుండా మొక్క స్ట్రాంగ్గా అవ్వడము, నెక్స్ట్ పువ్వులు కూడా బాగా పూయడం కూడా జరుగుతుందండి. అది ఏంటి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా ఉంటారు. అలాగే ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన మొక్కలకి స్ట్రెస్ ఎక్కువైనా కూడా పువ్వులు పూయకుండా ఉంటాయండి. ఇలాంటి టైంలో మనము గులాబీ మొక్కే కాదండి, ఎలాంటి మొక్కకైనా కానీ ప్రతి పూల మొక్కకు కూడా మనకు ఎండ అనేది ఖచ్చితంగా తగలాలి. అంటే ఎండలో ఉండేటట్లు మనం చూసుకోవాలండి. కనీసం అంటే 5 to 6 hours ఎండ అనేది ఖచ్చితంగా తగలాలి. నెక్స్ట్ ప్రీనింగ్ అండి. ఎప్పటికప్పుడు మనము ప్రీనింగ్ అనేది చేస్తూ ఉండాలండి. అంటే మన ఫ్లవర్స్ ఎండిపోయిన తర్వాత కట్ చేసేయాలి. కనీసం ఒక ఫ్లవర్ 4-5 రోజులు అయితే మనకు ఖచ్చితంగా మన చెట్టు పైన నిగనిగలాడుతూ ఉంటుంది. ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత కట్ చేసేయాలి. అంటే 2-3 లీవ్స్ కిందికి కట్ చేయాలన్నమాట. తర్వాత అప్పుడు మనకి కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ మొగ్గలు వచ్చేది స్టార్ట్ అవుతాయి. అలాగే మన వాటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే క్లైమేట్ని బట్టి మనం వాటరింగ్ ఇస్తూ ఉండాలి. సమ్మర్ సీజన్లో ఒక రకంగా ఇస్తూ ఉండాలి, వింటర్ సీజన్లో ఒక రకంగా ఇస్తూ ఉండాలన్నమాట. క్లైమేట్ అనుగుణంగా మనం వాటరింగ్ అనేది ఇస్తూ ఉండాలి. అంటే మట్టిలో తేమ శాతం మనం గమనించుకొని దాని ప్రకారం మనము రోజుకు ఒకసారి ఇవ్వాలా, 2 times ఇవ్వాలా అనేది మనము గమనించుకోవాలి. అలాగే వాటరింగ్ అనేది పెద్ద మొక్కకు కొంచెం ఎక్కువగా, చిన్న మొక్కకు కొంచెం తక్కువగా అండి. మొక్క సైజుని బట్టి మనం వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, చాలా మందికి ఈ గులాబీ మొక్కలు చనిపోతున్నాయి, అలాగే ఎండిపోతూ ఉన్నాయి అనే కంప్లైంట్ అయితే వస్తూ ఉంటుందండి. దానికి రీజన్ ఏమంటే మట్టిలో ఈ తేమ శాతాన్ని గమనించకపోవడమే అన్నమాట. అంటే మనకి తేమ అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ, అంటే మట్టి గట్టిగా ఉన్నప్పుడే వాటరింగ్ చేయాలి, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం వాటరింగ్ చేయకూడదు. ఇలాంటివి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఈ గులాబీ మొక్కల్లో మనకు ప్రాబ్లమ్స్ అనేది రావన్నమాట. ఫ్రెండ్స్, మనము ఈ మొక్కల్ని ఎంతో అపురూపంగా చూసుకుంటూ వాటిని కేరింగ్ చేయడం వల్ల ఈ విధంగా మన మొక్కలు అయితే ఉన్నాయండి. కేవలం ఫర్టిలైజర్స్ మాత్రమే ఇవ్వడం కాదండి, మొక్కకు కేరింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాంతోపాటు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోవాలండి. అప్పుడే మనకు కొత్త చిగుళ్ళు వచ్చేసి స్టెమ్స్ కూడా బాగా వచ్చేసి ఈ విధంగా పూత మొగ్గ అనేది మనకు విపరీతంగా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఎలాగో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షపు నీటిలో నైట్రోజన్ అనేది చాలా రిచ్గా ఉంటుందండి. ఈ నైట్రోజన్తో పాటు మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉన్నాం అనుకోండి, దానికి కావాల్సిన పోషకాలన్నీ మన మొక్కలకు అందుతూ ఉంటాయి అన్నమాట. ఫర్టిలైజర్ విషయానికి వస్తే ముందుగా నేను తెల్ల నువ్వులతో చేసుకున్న పిండి అండి. ఇది గానుగ నుంచి తెచ్చుకున్నాను. ఒకవేళ మీ దగ్గర తెల్ల నువ్వులు లేకపోతే నల్ల నువ్వులైనా మనం తీసుకోవచ్చండి. తర్వాత మస్టర్డ్ కేక్ తీసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా 20 grams ఉండేటట్లు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నానండి, పల్లీ చెక్క అండి. ఈ పల్లీ చెక్క ఇలా గట్టిగా ఉన్నా కూడా మనము ఒక 2-3 days వాటర్లో నానబెట్టేసాం అనుకోండి, అది కూడా మనకు మెత్తగా అయిపోతుందండి. నేను ఈ చెక్కలన్నీ కూడా మంత్లీ ఇంటికి కావాల్సిన ఆయిల్స్ అనేది తెచ్చుకుంటూ ఉంటానండి. అంటే గానుగ నూనెలు అంటారు కదా, అవి అందించే మిషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఇవి తీసుకుంటూ ఉంటానండి. ఇక్కడ చూడండి, ఆర్గానిక్ మిక్స్ అంటే 5 చెక్కలు ఇందులో ఒకే దీంట్లో కలిపి ఉంటారనమాట. వేపపిండి, గానుగ పిండి, ఆవాల పిండి, ఆముదం పిండి, సీతాఫలం పిండి, ఇవన్నీ 5 చెక్కలతో కలిపిన పిండి, ఆల్ మిక్స్ పౌడర్ అన్నమాట. ఇలా అన్ని రకాల చెక్కలు ఉంటాయండి. ఇప్పుడు నేను చూపించినవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఒకవేళ మీ ఊర్లో గానుగలు లేవు అనుకుంటే మనకి అమెజాన్ లో కూడా ఆన్లైన్ లో దొరుకుతాయండి. ఇక ఇది ఎండబెట్టిన టీ పొడి అండి, ఇది కూడా తీసుకుంటున్నాను. తర్వాత బెల్లం తీసుకుంటున్నానండి. బెల్లం అనేది క్వాంటిటీ లేదు, అందాజుగా తీసుకుంటున్నాను. ఈ అరటి పళ్ళని 2-3 రోజుల క్రితమే కొద్దిగా బాగా మగ్గిపోయినవి తొక్కలు కూడా వాటర్ లో వేసేసి ఉంచానండి. ఇవి ఎప్పుడు నా దగ్గర అయితే ఉంటాయండి. ఇలా బియ్యం కడిగిన నీళ్ళలో ఇలా పెట్టేస్తూ ఉంటాను. ఇలా 1-2 పండ్లు బాగా మగ్గిపోయినవి ఎవరు తిన్నప్పుడు ఉన్నప్పుడు ఇలా వాటర్ లో వేసేసి ఉంచుకుంటూ ఉంటాను. ఇక మనం తినేసిన తర్వాత వాటి తొక్కలు కూడా ఇలా వాటర్ లో వేసేస్తే మంచి ఫర్టిలైజర్ గా మనకు తయారవుతుందండి. వీటన్నిటిని కలిపి ఈ రోజు మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకుంటున్నానండి. ముందుగా 2 liters వాటర్ తీసుకొని, ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఈ పౌడర్స్, ఈ చెక్క పౌడర్స్, మీ దగ్గర ఇవి లేవు అనుకుంటే ఒక 3-4 items వాడేసి ఉంటాయి కదా, అవి యూజ్ చేయండి.
నేను దాదాపు 6 రకాలు చూపించాను కదా, అలా కాకుండా 2-3 రకాలు ఉన్నా పర్వాలేదండి. వాటితో కూడా మంచిగా మనము ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇందులో పల్లి చెక్క, ఘన జీవామృతం ముద్ద కూడా యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఘన జీవామృతం ముద్ద లేదు అనుకుంటే కంపోస్ట్ ఉన్నా కూడా, ఆవు పేడ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. తర్వాత నేను బియ్యం కడిగిన నీళ్ళల్లో ఆల్రెడీ మనము మగ్గిపోయిన అరటి పండ్లను తొక్కల్ని యాడ్ చేసి పెట్టాం కదండి. ఈ వాటర్ లో ఈ పౌడర్స్ అన్నిటిని, ఈ గానుగ చెక్క పౌడర్స్ అన్నిటిని కలిపేస్తున్నాను. మనం ఆల్రెడీ బియ్యం కడిగిన నీళ్ళలో మగ్గిన అరటి పళ్ళను, తిని పడేసిన అరటి తొక్కల్ని వేసి బాగా కలిపి పెట్టాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. ఇవన్నీ కూడా బాగా యాడ్ చేసిన తర్వాత బెల్లం అండి. బెల్లం అనేది క్వాంటిటీ లేదు, అందాజుగా తీసుకుంటున్నానండి. ఈ బెల్లం అనేది మంచిగా మనకు ఫర్మెంటెడ్ కావడానికి యూజ్ అవుతుంది. ఈ రోజు చూపించిన ఈ గానిగ పౌడర్స్ అన్ని కూడా 20 గ్రామ్స్ తీసుకున్నానండి. అంటే 6 ఐటమ్స్ తీసుకున్నాను కదా, 6 × 20 అంటే 120 గ్రామ్స్ అయినాయి. మనం ఇందులో దాదాపు 30 గ్రామ్స్ వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నాం కదండి. ఇవన్నీ వేసేసి ఇంకా 5 లీటర్ వాటర్ అయితే కలిపేసాను. మొత్తం 7 లీటర్ వాటర్ అనేది యాడ్ అయింది. ఇక 2 డేస్ తర్వాత చూసినారా, పైన తెడ్డు లాగా ఏర్పడింది కదా, అంటే ఇది మంచి బ్యాక్టీరియా తయారైంది అనమాట. మనం ఇందులో బెల్లం వేసినాం కదా, ఈ బెల్లం అనేది బ్యాక్టీరియాకి మంచి ఫుడ్ అండి. ఈ విధంగా మనము ఫర్మెంటేషన్ అవ్వడానికి ఈ బెల్లం అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఇందులో ఘన జీవామృతం వేసాం కదా, ఇంకా ఇది కరగలేదండి. అది కూడా ఇక 2 డేస్ అలా ఉంచేసాం అనుకోండి, అంటే టోటల్ గా 4 డేస్ తర్వాత ఇది బాగా కరిగిపోతుంది. పల్లి చెక్క, ఘన జీవామృతం అనేది గట్టిగా ఉంది కదా, ఇవి కూడా మనం ఒక 3-4 డేస్ అలాగే ఉంచేసాం అనుకోండి, బాగా మెత్తగా అయిపోతుందండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇక 4 డేస్ తర్వాత చూడండి ఎంత చక్కగా ఘన జీవామృతం కూడా బాగా ఇందులో కరిగిపోయిందండి. అంతకుముందు ముద్దలాగా ఉండేది కదా, అది కూడా ఇప్పుడు బాగా కరిగిపోయి ద్రవ రూపంలో, అంటే పౌడర్ ఫామ్ లో తయారైపోయింది అనమాట. టోటల్ గా 4 డేస్ కి మనకి ఇంత చక్కటి ఫర్టిలైజర్ అయితే తయారైపోయిందండి. ఇప్పుడు మనము దీన్ని ఉపయోగించి మొక్కలకి, ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి, ఇక మొక్కలకి తిరిగే ఉండదన్నమాట. ఇక ఇది మనము చక్కగా ఉంది కదా, దీన్ని ఇలాగే ఇవ్వకూడదండి. ఏ ఫర్టిలైజర్ అయినా సరే, ఎంత చక్కటి ఫర్టిలైజర్ కూడా మనము వాటర్ లో డైల్యూట్ చేసి ఖచ్చితంగా ఇవ్వాలండి. కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు 5 లీటర్స్ కి నేను 1 లీటర్ యాడ్ చేస్తున్నానండి. అంటే 5 లీటర్స్ వాటర్ కి 1 లీటర్ ఈ ఫర్టిలైజర్ ని యాడ్ చేసి మొక్కలకి ఇస్తున్నాను. అంటే 1:5 రేషియోలో అన్నమాట. వాటర్ 5 లీటర్స్, ఈ ఫర్టిలైజర్ 1 లీటర్, ఈ లిక్విడ్ ని కలిపి ఇస్తున్నాను. ఎప్పుడైనా ఏ ఫర్టిలైజర్స్ ఇస్తున్నా కానీ, అది ద్రవ రూపంలో కానీ ఘన రూపంలో కానీ ఇస్తున్నా, ఒకసారి మట్టిని పొడి పొడిగా చేసుకోండి. ఈ పొడి పొడిగా చేసుకోవడం వల్ల మట్టిలో ఉండే చిన్న చిన్న పిచ్చి పిచ్చి మొక్కలన్నీ కూడా వస్తుంటాయి కదండి, అవి కూడా పోతాయి అన్నమాట, ఇలా మనం పొడి పొడిగా చేసుకోవడం వలన. సో ఈ రకంగా తయారు చేసుకున్న తర్వాత మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నానండి. ఇది ఇచ్చిన తర్వాత మొక్కల్లో అనేది మనకి 15 రోజుల తర్వాత మంచి రిజల్ట్స్ కనిపిస్తుందండి. మనం ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు మట్టి అనేది చాలా లూజ్ గా ఉండాలండి. లూజ్ గా ఉన్నప్పుడే మనం ఈ వాటరింగ్ చేసినప్పుడు అది వేరు వ్యవస్థ వరకు వెళ్ళి అది పీల్చుకుంటుంది అనమాట. మట్టి గట్టిగా ఉన్నప్పుడు ఇచ్చామనుకోండి, అది కిందికి బడబడ అనిపోయి వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఇచ్చే ముందు ప్రతి ఒక్కరూ మట్టి అనేది లూజ్ గా ఉందా లేదా అని గమనించుకొని తప్పకుండా వాటరింగ్ అనేది చేయండి. ఎంతో కష్టపడి మనం ప్రిపేర్ చేసుకొని ఉంటాం కాబట్టి వాటిని వేస్ట్ చేయకూడదు. ఫ్రెండ్స్, మనం ఈ ఫర్టిలైజర్స్ ఓన్లీ గులాబీ మొక్కలకే కాదండి, అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూరల మొక్కలకి, అన్ని రకాల మన గార్డెన్ లో ఉన్న మొక్కలకి అన్నిటికీ ఇచ్చామనుకోండి, రిజల్ట్స్ అనేది అంతే ఎక్కువగా ఉంటుందండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని ఆశిస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.